వెల్కమ్ టు B9 న్యూస్. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ మన భారతదేశ హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామనిషి. అదేవిధంగా మన భారతదేశ హిందుత్వాన్ని, మన యువతని మేల్కొల్పి ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మనం అనుకున్నటువంటి గోల్స్ నిర్ణయించుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పారు. అలాగే ధైర్యమే జీవితం, మనలో ఉన్నటువంటి ధైర్యమే జీవితం. ఏ రోజైతే ధైర్యాన్ని కోల్పోతామో ఆ రోజే జీవితాన్ని కోల్పోయినట్టు. అంతేకాకుండా మనం నిరంతరం కష్టపడి నిస్వార్థంగా పేద ప్రజలకు సేవ చేయాలని ఆయన తెలిపారు. స్వామి వివేకానంద గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస ఆధ్వర్యంలో రామకృష్ణ మఠం ఏర్పాటు చేసి పేద ప్రజల కోసం అన్నదానాలు, విద్య, వైద్యం ఇలాంటి వాటిపైన ఆయన కేవలం 40 సంవత్సరాలు జీవించిన 40 తరాలకు సంబంధించి జ్ఞానాన్ని భారతదేశానికి ఇచ్చాడు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద. అందుకని డాక్టర్ దామోదరం ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మురికివాడలు ఏర్పాటు చేసి తద్వారా పేద ప్రజలకు సహాయం చేస్తూ యువతను మేల్కొల్పుతూ ప్రతి ఒక్కరూ ఇవి కాకుండా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా గంజాయి లాంటి డ్రగ్స్ కానీ ఎలాంటి యాంటీస్ లేకుండా ఒకటే ధ్యేయంగా మనం మన పని చేసినట్లయితే యావత్ ప్రపంచంలోనే యూత్ ఎన్నో రంగాల్లో క్రీడా స్ఫూర్తి కానీ, చదువులు కానీ, ప్రపంచ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థల్లో, గూగుల్ లాంటి పెద్ద సంస్థల్లో మన యూత్ లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకొని ఉన్నారు. అంటే వీటన్నింటికీ కారణం స్వామి వివేకానంద. కాబట్టి వారిని మన అందరం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా డాక్టర్ రెడ్డప్ప, డాక్టర్ దామోదర్ ధన్యవాదాలు తెలియజేశారు. సో ఈ జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన మాతృభాషని గౌరవించాలి. మాతృభాషతో ఆలోచిస్తే మనము ఎంతో ముందుకు ఎదగలచని, మన ఆలోచన శైలి కానీ, ఆలోచన విధానం కానీ మాతృభాషని పెంపొందించుకొని దాని విధంగా ఆలోచిస్తే మనము ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతామని, ఉన్నతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి మన మాతృభాషతో ఆలోచించాలి. అదేవిధంగా ఆంగ్ల భాషను ఒక మాధ్యమంగా తీసుకొని మన మాతృభాష, మన సంస్కృతి గురించి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనం ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని మనం యువకులు దాన్ని పాటించాలని కోరుకుంటున్నాం. అరైజ్ అవేక్ అంటిల్ యూ రీచ్ ద గోల్. అదేవిధంగా ఆయన స్పిరిచువల్ నాలెడ్జ్ మీద ఆయనకున్నంత అవగాహన, స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మనతో పాటు మన ఆత్మతో జన్మలు వస్తుందని, మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ వల్ల మనకు తాత్కాలికంగా దాని సుఖాలు ఉంటాయని, అదేవిధంగా మనం చేసే ప్రతి మీద కూడా ఒక దృఢ సంకల్పంతో చేయాలి. కానీ దాని మీద ఏది లాభ అపేక్ష ఏమీ చేయకుండా, ఆలోచించకుండా మనస్ఫూర్తిగా చేయాలని, అది మనతో పాటు మన ఆత్మతో పాటు ఉంటుంది. ఆత్మ దృఢత్వం ఉన్నప్పుడు మనసు దృఢత్వంగా ఉంటుంది. అదేవిధంగా యోగా ఇటువంటి ఎన్నో మన యొక్క భారతీయ సంస్కృతిని మళ్ళీ ఒక్కసారిగా మనకు వేమన్న గారు ఎట్లయితే మన తెలుగుకి ఎన్నో రకమైనటువంటి పోయమ్స్తో మానవ యొక్క మేధో శక్తిని మేల్కోవాలని ప్రయత్నించారు. అదేవిధంగా స్వామి వివేకానంద గారు మన ప్రపంచమంతా మానవాళ్ళందరికీ కూడా మేల్కొనే విధంగా తన ఆత్మ దృఢ సంకల్పంతో ముందుకెళ్ళనే ఉద్దేశంతో మనకందరికి కూడా ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ అని విన్నవించుకుంటున్నాను.